అందరికీ నమస్కారం అండి. ఒక బిందెడు పసుపు నీళ్లు సమర్పిస్తే కోరిన కోరికలను నెరవేర్చే అమ్మవారి దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనము ఎవరైనా సాధారణంగా గుడికి వెళ్తే కొబ్బరికాయ కొట్టడము, పండ్లను, పువ్వులను, చీరలను, నైవేద్యాలను సమర్పించడం చూస్తూ ఉంటాము. అలాగే ప్రతి ఆలయంలో విగ్రహానికి శిరస్సు నుంచి పాదాల వరకు పూర్తి రూపం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలో మాత్రము ఉన్న ఈ అమ్మవారి విగ్రహానికి శిరస్సు ఉండదు. శిరస్సు స్థానంలో ఓంకారం అనే రూపంలో దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో కొలువైన అమ్మవారి పాదాల దగ్గర శిరస్సు ఉంటుంది. కేవలము ఒక్క బిందెడు పసుపు నీళ్లు సమర్పిస్తే చాలు భక్తుల యొక్క కోరికలు తీరుస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ఇంతటి విశిష్టత ఉన్న ఈ శ్రీ ఎరుకమాంబ దేవాలయము ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో ఉంది. ఇక్కడ అమ్మవారి శిరస్సు ఎందుకు పాదాల దగ్గర ఉంటుంది? అమ్మవారికి పసుపు నీళ్లను మాత్రమే ఎందుకు సమర్పిస్తారు? మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అమ్మవారు ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రూపంలో కొలువై ఉంటారు. కొన్ని చోట్ల అమ్మవారు స్వయంభువుగా వెలిసి భక్తుల కోరికలను తీరుస్తూ దర్శన భాగ్యం కలిగించటము మనం చూస్తూ ఉంటాము. అలాంటి అమ్మవారిలో ఒకరే విశాఖపట్నం జిల్లాలో అక్కయ్యపాలెం సమీపంలోని శ్రీ ఎరుకమాంబ అమ్మవారు. ఈ అమ్మవారు 3వ శతాబ్దంలో వెలిసినట్లు అక్కడ స్థానికులు చెప్తుంటారు. కేవలము విశాఖవాసులే కాకుండా ఉత్తరాంధ్రలోనే ఈ అమ్మవారిని సత్యం చెప్పే తల్లిగా కొలుస్తుంటారు. ఇక్కడ కొలువై ఉన్న ఎరుకమాంబ అమ్మవారి వెనుక భాగంలో శ్రీచక్రం ఉందని భక్తులు చెప్తుంటారు. అమ్మవారిని గౌరీ స్వరూపంగా భావిస్తారు. ఒకప్పుడు విశాఖ జిల్లాలో రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న వైర్లెస్ కాలనీలో ఎరుకమాంబ అమ్మవారు పూజలు అందుకుంటూ ఉండేవారు. అయితే రైల్వే స్టేషన్ నిర్మించే సమయంలో అందరూ ఆ గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. స్థల పురాణం ప్రకారము అమ్మవారి విగ్రహాన్ని ఎద్దుల బండి మీద తీసుకొని వస్తున్నప్పుడు అది ఎక్కడ ఆగితే అక్కడ అమ్మవారి ఆలయం కట్టాలని పెద్దలు నిర్ణయించుకుంటారు. కానీ ఆ సమయంలో అమ్మవారి విగ్రహం నుంచి శిరస్సు వేరుపడిపోతుంది. అలా వేరుపడిన శిరస్సును అతికించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. అప్పుడు అమ్మవారిని వేడుకొరగా తన కాళ్ళ దగ్గరే శిరస్సు పెట్టి కంఠం దగ్గర పసుపు నీళ్లు పోస్తే చాలు చల్లని దీవెనలు అందిస్తానని ఎరుకమాంబ అమ్మవారు భక్తులకు చెప్తారట. అప్పటి నుంచి గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఒక బిందెడు నీళ్లు సమర్పించుకుంటూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. అమ్మవారికి బుధవారం రోజున పవిత్రమైన పసుపు నీళ్లను సమర్పించినట్లయితే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అందుకే ఈ దేవాలయాన్ని స్థానికులతో పాటు అనేక ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న వారు ఇక్కడికి వచ్చి అమ్మవారికి పసుపు నీళ్లను సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకున్నట్లయితే కళ్యాణ యోగం పొందుతారని చాలామంది నమ్ముతుంటారు. ఇక్కడ కొలువైన అమ్మవారికి ప్రతి బుధవారము ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు స్నానఘట్టాల పూజను ఘనంగా నిర్వహిస్తారు. గురువారం రోజున ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. 3వ గురువారం నాడు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.